నల్గొండ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ అదేవిధంగా శానిటైజేషన్ సిబ్బందికి కూడా గత 4-5 నెలల నుంచి కూడా శాలరీలు రావట్లేదని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా ఈరోజు విధులు బహిష్కరించి అదే ప్రభుత్వ మెడికల్ కళాశాల ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. గత 2-3 రోజుల నుంచి కూడా వీరు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మేము 4 నెలల నుంచి కూడా పనిచేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆ జీతాలు రాకుండా కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మా కుటుంబం గడవడం చాలా కష్టంగా మారిందని కూడా చెప్తున్నారు. మేము ఏదైనా ప్రిన్సిపాల్ని అడిగితే మాత్రము మాకు సంబంధం లేదు, మేము మాత్రం మీతో పని చేయించుకుంటాం కానీ జీతం మాత్రం మమ్మల్ని అడగొద్దు, దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఉంటారు, కాంట్రాక్టర్ని అడగాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కాంట్రాక్టర్ కూడా సరిగా స్పందించలేకపోవడంతో కూడా వీళ్ళకు శాలరీలు రాలేని పరిస్థితి. మొత్తం వీళ్ళు ఉదయం వచ్చినారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పని చేసుకుంటూ పోతున్నారు కానీ కనీసం వీళ్ళకు జీతాలు రాక కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు వచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి మేము కదిలేదు లేదని కూడా వీరు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు అధికారులను అడిగితే మాత్రము 1 నెల శాలరీ మాత్రం వచ్చింది, ప్రస్తుతం ఆ 1 నెల శాలరీ తీస్తా మీరు సమ్మె విరమిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో మేము విరమించము, మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్నీ కూడా వచ్చినంత వరకు కూడా మేము ఇక్కడనే కూర్చుంటామని కూడా భీష్మించుకొని కూర్చున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ ప్రిన్సిపాల్ని ఒకటి చెప్తున్నాం, మొత్తం కూడా సమన్వయం చేయవలసిన ప్రిన్సిపాల్, వీళ్ళకు పని చేయించుకున్నప్పుడు కూడా జీతాలు కూడా ఇప్పించవలసిన ప్రిన్సిపాల్ కూడా ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని మాత్రం జీతాలు అడగొద్దు, మేము మాత్రం పని చేయించుకుంటాం వీళ్ళతో కానీ వాళ్ళకు మాత్రం జీతాలు మమ్మల్ని అడగొద్దు, కాంట్రాక్ట్ని అడగాలని చెప్తున్నారు. కాంట్రాక్టర్ ప్రస్తుతం ఇక్కడ ఉండడు, కాంట్రాక్టర్ వేరే సబ్ కాంట్రాక్ట్ చూసుకుంటారు. మొత్తం కూడా అంత గందరగోళ పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వాళ్ళ బలం మొత్తాన్ని కూడా ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్న సిబ్బంది మాత్రము చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి సిబ్బంది ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించి చూద్దాం, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎన్ని నెలల నుంచి నీకు శాలరీ రావాలమ్మా? 3 నెలల నుంచి రావట్లేదు సార్. ఏమంటారు ప్రిన్సిపల్? ఏముంది, వేస్తాం వస్తలే, మాకు ప్రిన్సిపల్ మేడమే మాకు సంబంధం లేదంటే, ఏజెన్సీ వాళ్ళే మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. గత 3 నెలల నుంచి ఈఎస్సీలు విఏపీలు ఏవి కట్టట్లేరు. ఏంది అని అడిగితే వస్తాయంట, పని చేయించుకుంటారంట కానీ మాకు శాలరీలు వేయరంట, వీళ్ళనైతే సంబంధం లేదంటారు. అడిగినాం, వాళ్ళు శుక్రవారం మంగళవారం వాళ్ళు అట్లనే దాటేస్తారు, చెప్పట్లేరు, మాకు ఏది చెప్పట్లేరు అసలు. ఏజెన్సీ మీద చెప్తారు, ఏజెన్సీ వాళ్ళు ఎవరు రాలేదు ఇంతవరకు. 3 రోజు అవుతుంది ధర్నా కూర్చొని, ఇంతవరకు ఎవరు రాలేదు ఇక్కడికి. మెడికల్ ఈ కళాశాలకు సంబంధించిన అధికారులు ఎవరైనా వాళ్ళ స్టాఫ్ వచ్చి మీతో మాట్లాడారమ్మా? నిన్న ప్రిన్సిపల్ మేడమే చెప్పింది, మీరు ఏమైనా పని చేసి మాట్లాడినాం వస్తారు అని చెప్పింది కానీ విరమించుకోరే అని చెప్తుంది. అయితే మేము పడ్డదాకా విరమించుకోమని మేము చెప్పినాం, సరే చూస్తామని వెళ్ళిపోయిందామా. ఏంటి మొత్తం కూడా సమస్య ఏంటి? ధర్నా ఇస్తున్నావు ఏంటి? ధర్నా ఉద్దేశం ఏంటి? మాకు ఏమని ఏజెన్సీ వచ్చిన కాంచి మాకు శాలరీలు చక్కగా పడతలేవు, పెండింగ్ జీతాలు కొంతమందికి రావాలి, పిఎఫ్లు కూడా కడతలేరు. 5-6 నెలల పిఎఫ్లు రావాలి, ఇప్పుడు 3 నెలల బట్టి జీతాలు రావాలి. 3 నెలల నుంచి కూడా జీతాలు రాలేదు, కుటుంబం ఎట్లా కలుస్తుంది, ఎట్లా ఉంది? మాకు వెళ్తలేదు సార్, మాకు వెళ్తలేదు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కనీసం చూపించుకోవటానికి కూడా 10 రూపాయలు లేవు. నా ఇంటి పరిస్థితి అయితే అట్లా ఉంది, నా ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది, నాకు కనీసం 10 రూపాయలు కూడా లేవు. ఆటోలు బస్సులు ఆపకుంటే బస్సులు కూడా ఒక్కోసారి ఆపుతలేరు, మాకు ఆటో ఎక్కడానికి కూడా మాకు ఛార్జీలకు కూడా డబ్బులు లేవు, కూరగాయలకు కూడా వెళ్తలేవు. మాకు ఇదే ముచ్చట కాంట్రాక్టర్ కానీ ఇటు ప్రిన్సిపాల్ కానీ చెప్తే ఏమంటారు సమాధానం? ప్రిన్సిపల్ మేడం ఏమంటుందంటే, నాకు సంబంధం లేదు, పని అయితే చేయించుకుంటాం కానీ పని చెప్తాం, పని చేయించుకుంటాం, జీతాల గురించి మమ్మల్ని అడగొద్దు, ఏజెన్సీ వాళ్ళని అడగరని మాట్లాడుతుంది. మాకు పాత జీతాలు, పెండింగ్ జీతాలు వేయాలి, పిఎఫ్లు కట్టాలి. మాకు ఈ 3 నెలల జీతాలు వేసిన దాకా మేము ధర్నా చేస్తూనే ఉంటాం. మీరు గత 3 నెలల నుంచి కూడా కాంట్రాక్టర్ని ఇక్కడికి వచ్చిండా, మీతో ఎప్పుడైనా మాట్లాడిండా? అడిగితే మాకు మంగళవారం వేస్తా, శుక్రవారం వేస్తా అని బడ్జెట్ వచ్చినా కానీ, డిసెంబర్ నెల బడ్జెట్ వచ్చినా కానీ రాలేదని అబద్ధం చెప్పారు. మేడం కాడికి పోయి అడిగితే బడ్జెట్ ఎప్పుడో ఇచ్చినా జీతాలు ఎందుకు వేస్తలేడని మేడం చెప్పింది. ఇద్దరిని ఒక్కడికి పిలిపించి అడిగితే ఇప్పుడు బడ్జెట్ వచ్చింది, ఇప్పుడు ఆ 1 నెల జీతం వేస్తా, ఇప్పుడు ధర్నా నుంచి లేవరంటే మేము లేవని చెప్తున్నాం అంతే. ఇప్పుడు 1 నెల జీతం ఇస్తా అంటున్నారు, మీరు తీసుకుంటున్నారా? తీసుకోండి. మాకొద్దు సార్, మాకొద్దు 1 నెల జీతం అయితే మాకొద్దు. ఆ 1 నెల జీతం మాకు కనీసం కూరగాయలు రావు, ఛార్జీలకు కూడా సరిపోవు, తెచ్చుకున్న ఛార్జీలకు కూడా. చెప్పన్నా ఏంటి మొత్తం కూడా ఎట్లా ఏం నడుస్తుంది, ఏం చేస్తుంటాము ఇక్కడ? కాదు సార్, మాకు ఇప్పుడు A1 ఏజెన్సీ ఎట్లా 6 నెలలకు సరిపడుతుంది. ఇంతకుముందు సాయి సెక్రటరీ వాళ్ళు కూడా ఎట్లా చేసారు. సాయి సెక్రటరీ వాళ్ళు 3 నెలలకి ధర్నా చేస్తేనే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు వచ్చి మాకు జీతాలు వేసారు. అది కూడా మాకు 2 నెలల జీతం ఇవ్వలే వాళ్ళు, అది అటే అయిపోయినాయి. 2 నెలల జీతం మాకు నెలకు మంచికి 12,000 రావాలి, అప్పుడు నెలకు 6,000 వచ్చినాయి. అప్పుడు ఆ 2 నెలల జీతం అటే అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు, జీతాలు అడిగినప్పుడు శుక్రవారం మంగళవారం అంటారు.
మేము అడగబట్టి కూడా 3 నెలలు అవుతుంది. మేము ఇంత మీరు ధర్నా చేస్తేనే ఏజెన్సీ వాళ్ళు వస్తారు. అడిగినప్పుడు రాలే. మీరు ధర్నా కూర్చున్నప్పుడే ఏజెన్సీ వాళ్ళు వచ్చి మీకు బిల్లు వచ్చింది జీతాలు వేస్తామంటారు. మిగతా రోజులు అడిగినప్పుడు సపోర్ట్ చేస్తారు. పడితే అంటారు. కానీ ఎప్పుడైతే మీరు ధర్నా కూర్చుంటున్నామో అప్పుడే వచ్చి జీతాలు పడితే అంటారు. ఒక 6 నెలలు పిఎఫ్ వేసే కట్టలేదు. కొందరికేమో సగం జీతం వేసి కొందరికి ఆపుతుండు. కొందరికేమో పిఎఫ్ ఈఎస్ఐ కొందరికి పూర్తి కట్టిండు, కొందరు కట్టలే. అట్లా కూడా ఇది మీరు చెప్తున్న పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా నువ్వు ఇక్కడ చేసే పోస్ట్ ఏంటి, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? 2019 వెళ్ళి సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్న మెడికల్ కాలేజీలో. ఇక్కడ 5 నెలల నుంచి నాకు శాలరీ ఇవ్వడం లేదు. ఎప్పుడు అడిగినా కూడా రేపు పడతాయి, సోమవారం పడతాయి, మంగళవారం పడతాయి అని చెప్పుకుంటే 5 నెలలకి అదే చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రిన్సిపాల్ దగ్గరికి 10 సార్లు పోయినా కూడా ప్రిన్సిపాల్ నాకు సంబంధం లేదు, మీ ఏజెన్సీ వాళ్ళని అడుకోండి, జీజీహెచ్లో బిల్లు వస్తుంది మీకు, జీజీహెచ్లో అడుకోండి, హాస్పిటల్లో మా దగ్గర రావద్దని అంటున్నారు. కలెక్టర్ జీజీహెచ్ ఏంది, ఇక్కడ మెడికల్ సంబంధించింది ఏంది, మొత్తం కూడా రెండింటికి డిఫరెంట్ ఏంటి? అక్కడ సొంత కాంట్రాక్ట్ టెండర్ లేదు. ఇక్కడ కాలేజ్ హాస్పిటల్ వాళ్ళ నడుస్తుంటే వాళ్ళ గొప్ప చెప్పి వర్క్ చేయించుకుంటారు మాతోని. ఇక్కడ బిల్లు అక్కడనే వస్తుంది మీకు, మీ పేర్లు అక్కడనే ఉన్నాయి, అక్కడనే అడుకోండి అని అంటున్నారు. అక్కడ ప్రిన్సిపాల్ చెప్తున్నారు. మాకు సంబంధం లేనైతే అంటుంది మేడం, మా దగ్గర రావద్దు, పని చేయాలి, డ్యూటీలు చేయాలి, పని మాత్రం ఇక్కడనే చేయించుకోండి, మీకు కావాల్సిన జీతాలు మాత్రం తీసుకోవాలి, అక్కడ జీజీహెచ్ తీసుకోమని చెప్తున్నాను. జీజీహెచ్లో అడగండి, మీరు సూపరింటెండెంట్ మీరు అని అడగండి. ఇక్కడ మీ కాంట్రాక్టర్ గారు ఈఎస్ఐ పిఎఫ్ కట్టట్లేదు, అందుకని మీ బిల్లు ఆపుతున్నాం, ఎన్నిసార్లు అడినా కూడా లెక్క చేయట్లేదు ఆయన, మేము కూడా బిల్లు ఆపుతున్నాం అని చెప్తున్నారు. అక్కడ మొత్తం కూడా వీళ్ళ సమస్యలు తీరాలంటే కూడా చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉన్నట్టు కనపడుతుంది. మొత్తం కూడా చెప్పండి అన్న, ఏంటి మొత్తం కూడా మీ సమస్య? మా సమస్య అదే అండి, 2019 నుంచి ఇక్కడ చేస్తున్నాము. గతంలో కూడా చాలాసార్లు చేసాము, మీరు కూడా మీ నల్గొండ పెద్ద వాళ్ళ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇట్లనే జరుగుతుంది. మాకు ఆ ఏజెన్సీ అని ఆయన అసలు రాడు సార్. ఇక్కడికి ఏమున్నాయి ఆ సూపర్వైజర్లు వస్తారు, వాళ్ళు చెప్తారు, మేము ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతారు. అసలు ఆ ఏజెన్సీ ఆయన రాడు. ఇక్కడ ప్రిన్సిపాల్ యజమాని అడుగుతానేమో మేము వర్క్ చేయించుకుంటాం, కానీ బిల్లు మాత్రం మేము అక్కడ పంపించినాం, వాళ్ళని అడుక్కోండి, మమ్మల్ని శాలరీ అడగొద్దు, చేస్తారా చేయరా అనేది గట్టి ఖండిస్తారు. మమ్మల్ని సంతకాలు పెట్టొద్దు, మీరు తంబేయద్దు, ఏం చేయొద్దు, ధర్నా చేసుకుంటారో ఏం చేసుకోరని మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు. మాకేంటంటే ఈ ఇబ్బందులు లేకుండా మేము కలెక్టర్ గారి దృష్టికి చాలాసార్లు తీసుకుపోయినాం, మంత్రి గారి దగ్గర కూడా తీసుకుపోయినాం ఈ సమస్యని. మాకు మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సమస్య లేకుండా, ఇప్పుడు ఎవరో సూపర్వైజర్ వస్తున్నాడు, 1 నెల వచ్చింది, 2 నెలలు వచ్చిందని చెప్తున్నారు, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఇదే సమస్య అవుతుంది. పిఎఫ్లు కట్టక 6 నెలలు అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, పిఎఫ్ కడితే మేము బిల్లు పాస్ చేయగలం. ఇది ఫస్ట్ నుంచి ఇదే సమస్య. మాకేందో ఈ దరిద్రం అర్థం కావట్లేదు. అందుకే మాకు ఇంకోసారి ఇలాంటివి జరగకుండా కంటిన్యూగా జీతాలు వచ్చే మాకు హామీ ఇచ్చేంత వరకు మేము లేవం. రైట్, మొత్తంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ శానిటైజేషన్ సిబ్బందికి సంబంధించిన కాంట్రాక్టర్ స్పందించకపోవడం వల్లనే మొత్తం కూడా ఇక్కడి వరకు కూడా వచ్చిందని కూడా చెప్పవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళు ధర్నా చేయడం, ధర్నా చేసిన 2-3 రోజులు ధర్నా కూర్చున్న తర్వాత 1 నెల శాలరీ ఇవ్వడం, ఆ 1 నెల శాలరీతో కూడా వీళ్ళు మొత్తం కూడా ఆ 3 నెలలకు చేసిన అప్పులు తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం కూడా వారు చెప్తున్న పరిస్థితి, మొత్తం కూడా మేము పేద మధ్యతరగతి వాళ్ళం, మొత్తం కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి నల్గొండ నుంచి ఇక్కడికి రావాలంటే కూడా బస్ ఛార్జీలు కూడా మాకు సరిపోవట్లేదు, తినడానికి ఇంటి కిరాయిలు కట్టలేకపోతున్నాం, అదేవిధంగా పిల్లలకు చదువులకు కూడా సరిపోలేక పరిస్థితి పోతుంది, మా దిక్కుతోచిన పరిస్థితిలో కూడా మేము ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా కాంట్రాక్టర్ వైఫల్యానికే మొత్తం కూడా ఈ కారణమని కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఆ ప్రిన్సిపాల్ మేడం అడిగితే మాత్రం మాకు సంబంధం లేదు, మొత్తం కూడా ఇదైతే కాంట్రాక్టర్ అప్పగించాం కాబట్టి ఆ కాంట్రాక్ట్ సంబంధించిన కాంట్రాక్టర్ వాళ్ళకు శాలరీలు చెల్లిస్తారని కూడా ప్రిన్సిపాల్ మేడం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మేము ప్రిన్సిపాల్ మాత్రం ఒకటే చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మేము పని చేయించుకుంటాం, కానీ మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం మేము ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి కాంట్రాక్టర్ ఇవ్వాల్సి వస్తుంది. మొత్తాన్ని కూడా ఏదైతే మొత్తం ఈ కార్మికులు ఉన్నారో కార్మికులకు మాత్రం ప్రతి నెల పిఎఫ్ ఈఎస్ఐ మొత్తం కూడా కట్టి వీళ్ళకే బద్ద చూసుకోవాల్సిన కాంట్రాక్టర్, కానీ కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా వీరు ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము ధర్నా చేస్తేనే మాకు 1 నెల శాలరీ వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనుక ఇప్పటికైనా అటు అధికారులు కానీ ఇటు కాంట్రాక్టర్ కానీ స్పందించి మాకు సమస్యను పరిష్కరించాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని కూడా భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.